శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగము నుండి ఈవేళ మనం 4-5 శ్లోకాలని పరిశీలన చేసుకుందాం. బుద్ధిర్జ్ఞానం సమ్మోహ క్షమా సత్యం దమశమః సుఖం దుఃఖం భవో భావో భయం భయమేవ చ అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విదాః. భగవానుడు చెబుతూ ఉన్నాడు, అర్జున, బుద్ధి, జ్ఞానము, మోహరాహిత్యము, ఓర్పు, సత్యము, బాహ్యేంద్రియ నిగ్రహము, అంతరింద్రియ నిగ్రహము, సుఖము, దుఃఖము, పుట్టుక, నాశము, భయము లేకుండుట, అహింస, సమత్వము, సంతుష్టి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి, ప్రాణుల యొక్క ఈ ప్రకారములైన నానా విధములకు గుణములు నా వలననే కలుగుచున్నవి అని ఇక్కడ మనకు భగవానుడు చెబుతూ ఉన్నాడు. ఈ 2 శ్లోకములందును బుద్ధి, జ్ఞానము మున్నగు 16 అనుకూల గుణములను, దుఃఖము, నాశము, భయము, అపకీర్తియును ప్రతికూల గుణములను చెప్పబడినవి. ఇవి అన్నియు భగవంతుని వలననే కలుగుచున్నవని పేర్కొనబడినది. దీని భావమేమి? భగవానుడు వాస్తవముగా ప్రతికూల భావములను జీవులకు కలుగజేయుట లేదు. జీవుల ఆయా కర్మములకు ఫలమొసంగువాడే ఈశ్వరుడు. ఈశ్వరుడు కర్మఫల ప్రదాత, జీవులు కర్మకర్తలు. కొందరికి కీర్తి, మరికొందరికి అపకీర్తి, కొందరికి సుఖము, మరికొందరికి దుఃఖము, వారి వారి పూర్వకృత కర్మల వలననే కలుగుచున్నవని, ఏ విత్తనము వారు నాటినా ఆ ఫలితమే వారికి కలుగుచుండును కదా. ఆ రీతి ఈశ్వరుడు నిమిత్త మాత్రుడు. దుష్కర్మలు చేసిన వారికి దుఃఖము, సత్కర్మలు చేసిన వారికి సుఖం భగవన్ నియతి వలననే కలుగుచుండును. ఈ దృష్టితోని ఆ సుఖ దుఃఖాదులన్నీయు భగవంతుని వలన కలుగుచున్నవని చెప్పబడినది. మరియు ఇప్పుడు చెప్పబడిన వికారములన్నీయు మనస్సునందుద్భవ మగుచుండును. మనస్సు స్వతః జడమైనది. దానికి ఆధారముగా చైతన్యముగు ఆత్మ వస్తువు కలదు. సూదంటు రాయి సమీపమున సూది కదులునట్లు చైతన్య ఆత్మ యొక్క సన్నిధానమున మనస్సు క్రియాత్మకమగుచున్నది. ఈ ప్రకారముగా మనస్సునకు తద్గత వికారములకును పరమాత్మయే ఆధారము గనుక ఇట్టి దృష్టితోనే అవి అన్నియును పరమాత్మ వలననే కలిగినని ఇచట చెప్పబడినది. అంతియే కాని వాని సంబంధమైన కర్తృత్వము గాని అదేవిధంగా ప్రేరకత్వము గాని ఆత్మకు లేదు. సూర్యునకు జగత్క్రియలందు గాని, నాటక దీపమునకు నాటకమందు గాని కర్తృత్వము లేనట్లు ప్రతి ఒక్క విషయము కూడా పరమాత్మనే దీనికి కర్త. ఏమిటి ఆయన యొక్క కర్తవ్యము? ఏమిటి అంటే, ఎవరు చేసినటువంటి పాపపుణ్యములకు వారే బాధ్యత వహిస్తారు. సాక్ష్యమాత్రుడుగా ఉంటాడు పరమాత్మ. ఎవరు ఏమి చేసితే ఆ ఫలితమును వారు అనుభవించేట్టు చేస్తాడు. ఒక్కరు చేసినటువంటి పాపాన్ని ఇంకొకరి లెక్కలేకి వేయడు. ఒక్కరు చేసినటువంటి పుణ్యాన్ని ఇంకొకరి లెక్కలో వేయడానికి వీలు లేదు. భగవంతుడు ఒకరు రికమెండ్ చేస్తే ఇంకొకరికి మేలు గాని కీడు గాని చేసేటువంటి వాడు భగవంతుడు కాదు.
మానవుడికి ఉంది ఆ గుణం. ఎవరికైనా మేలు, కీడు చెయ్యాలి అంటే రికమెండేషన్‌లు, కులాలు, మతాలు, గుణాలు, ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ కూడా మానవుడికి ఉంటాయే గాని, మహనీయుడైనటువంటి, పురుషోత్తముడైనటువంటి మాధవుడికి ఉండదు. ఈ సత్యాన్ని మనం తెలుసుకొని, ఎవరికీ కూడా భయపడకుండా, ఎవరికీ భయము కలిగించకుండా, నిశ్చింతగా, ధైర్యముతో చేయవలసినటువంటి సత్కర్మలను నిరంతరాయంగా చేస్తూ, చేయకూడనటువంటి దుష్కర్మములు ఎవరి వలన గాని చేయకుండా ఉండడమే మనము చేయవలసినటువంటి ప్రస్తుత కర్తవ్యం. అంతకు మించి ఇంకా రెండోది లేదు అని మనకు ఈ 2 శ్లోకముల ద్వారా నిశ్చయమయ్యింది. 10వ అధ్యాయములు 4, 5వ శ్లోకాలు. ఈ 2 శ్లోకాలు కూడా మనకు ఈ సత్యాన్ని చక్కగా తెలియచేశాయి. భగవద్గీత 701 శ్లోకము కూడా మనకు ఏ సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నదంటే, జీవన విధానముతో పాటు ఈ యొక్క జన్మరాహిత్య మార్గాన్ని, భ్రాంతి రహిత మార్గాన్ని మనకు సూక్ష్మంగా తెలియచేస్తూ ఉంటుంది. ఇది తెలుసుకోవాలి అనే ఒక జిజ్ఞాస కలిగినటువంటి వ్యక్తి పరమాత్మ పాదములను ఆశ్రయించినటువంటి వాడికి మంచి మార్గమునే పరమాత్మ చూపిస్తాడు. చెడు మార్గములోకి ఎప్పుడూ లాగడు. మంచి ఆలోచనలు కలిగిస్తాడు. మంచి ఆహార నియమములు ఏర్పరుస్తాడు. కావలసినయన్నీ ఆయనే సమకూర్చి పెడతాడు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. ఉదాహరణకి మనం ఏదైనా ఒక పవిత్ర ఆలయమునందు ఒక ప్రసాదములు ఇతరులకి పంచాలి అనుకున్నప్పుడు, పంచగలిగే సమర్థుని చేత మనం ఇస్తాం. అందరికీ సమానంగా పంచగలిగే శక్తి ఉండేటువంటి వారికి ఇస్తాం. ఆ విధంగా పరమాత్మ నిశ్చల స్థితి కలిగినటువంటి వాడికి, భగవంతుడే మనకు శరణ్యమని నమ్మిన వారికి అన్నీ పంచే శక్తిస్తాడు. మానవుడికి చెడును తెలియచేసే శక్తినిస్తాడు. మంచికి మంచినిగా తెలియజేసే శక్తినిస్తాడు. తాను ఆచరించేటువంటి శక్తిని కూడా ఇస్తాడు పరమాత్మ. కావున అటువంటి వాళ్ళే ఈరోజు గురుమూర్తులై జగతి యందు వెలయుచున్నారు. అటువంటి సద్గురుమూర్తి పాదములను శరణు వేడి సర్వత్ర సాకార రూపుడైనటువంటి పరమాత్మను, నిరాకార రూపుడైనటువంటి పరమాత్మను, సగుణ రూపుడైనటువంటి పరమాత్మను, నిర్గుణ రూపుడైనటువంటి పరమాత్మను, ధర్మ అధర్మములు అన్నీ కూడా తెలుసుకునే అవకాశం మనకు ఈ ఒక్క మానవుడికి ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.